అందరికీ మరణాత 33వ రోజు మూషేసుకు ఉపవాస ధ్యాన కార్యక్రమాలు నిర్గమాకాండం 33వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 33వ అధ్యాయంలో 3వ వచనం, 11వ వచనం, 13, 14 వచనం, 20 వచనం చాలా ప్రాముఖ్యమైనవి. 3వ వచనంలో దేవుడు ఇశ్రాయేలును గూర్చి లోబడి నొల్లని ప్రజలు, నీ పితరులకు ప్రమాణము చేసిన దేశానికి బయలుదేరండి, కానీ నేను రాను అనంటే మోషే బ్రతిమలాడుటను బట్టి దేవుడైన యెహోవా ప్రత్యక్ష గుడార ద్వారమునొద్దకు రాగానే ముఖాముఖిగా మోషే దేవుని చూచినట్లుగా మనకు కనబడుతుంది. సహవాసాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది. లోకంలో త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతులు అయిపోతారు, వ్యభిచారులతో సహవాసం చేస్తే వ్యభిచారులు అయిపోతారు, సేవకునితో సహవాసం చేస్తే సేవకులు అవుతారు, అలాగే దేవునితో సహవాసం చేస్తే దేవుడంతటి వారు అవుతారు. 6 నెలల సహవాసం వారు వీరవుతారనే సామెత ఉంది కదా. గనుక మోషే దేవునితో చేసిన సహవాసం ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయింది అనగా, మోషే వలెనే దేవుని ముఖిగా చూచిదరు వారు, మోషే వలెనే విద్యకు ప్రాముఖ్యులౌదురు. యేసునామధారులందరూ ఎంతో ధన్యులు అని దైవజనుడు వ్రాసినట్లు, దేవునితో ముఖాముఖిగా స్నేహితుని వలె మోషేతో దేవుడు మాట్లాడినట్లు ఇక్కడ కనబడుతుంది. ఎంత గొప్ప స్థితి! మోషే గారిలో 3 స్థితులు కనబడుతున్నాయి. 1 పరిచయం, 2 స్నేహం, 3 చనువు. పరిచయం స్థితిలో ఉన్నామా? స్నేహం స్థితిలో ఉన్నామా? చనువు స్థితిలో ఉన్నామా? మోషే గారు చనువు స్థితిలోనికి వెళ్ళిపోయారు. మోషే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. 13వ వచనం, 14వ వచనంలో, ప్రభా నీ కటాక్షం నా మీద చూపించండి. ఎవరండి ఎట్లాగూ బ్రతిమలాడేది? గనుక మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు అని దేవుడు తెలియజేశారు. మోషే స్థితి వేరు, ఇశ్రాయేలీయుల స్థితి వేరు. దేవుడైన యెహోవా మోషే బ్రతిమలాడుటను బట్టి మోషేతో దేవుడు అంటున్నారు, నా సన్నిధి నీతో కూడా వస్తుంది. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు, దేవా నీ సన్నిధి నాతో రావాలి. పయనమే ప్రార్థించండి. దేవుడు మిమ్మును పదిలముగా నడుపును, భయము కలగదు, బాట చదునయుండు, రైముగా వెళ్ళుదురు, రంజిల్లు మీ మనసు అని దైవజనుడు దేవుని ఆత్మతో వ్రాసినట్లుగా ప్రియులరా, మనం బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు, ప్రభా నీ సన్నిధిని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అని తెలియజేయచ్చు. ఇంకా 20వ వచనంలోకి వచ్చేసరికి, ఎవరూ నన్ను చూడలేరు, ఏ మనుష్యుడు ఎన్నడూ నన్ను చూడలేడు అని అన్నప్పటికీ మోషే గారి యొక్క స్థితిని బట్టి వెనుక తట్టున మోషే గారు చూచినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. గనుక ప్రభుతో మన సహవాసం మోషే గారి వలె ప్రతిరోజు మనము పెంచుకోవలసిన వారమై ఉన్నాం. అట్టి స్థితి దేవదేవుడు